ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు మొదటి భాగము. జాన్ ఫ్యాక్స్. ప్రభు అయిన యేసు చెప్పెను, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 17 నుండి 19 వచనములు. క్రీస్తు శకం 1999 జనవరి 22వ తారీఖు అర్ధరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్లో జరిగిన సంఘటన ఎంతో గొప్పదని భారతీయులు చెప్పుకొను వారి చరిత్రలో మిక్కిలి దుఃఖకరమైన సంఘటన. ఆ రోజు అర్ధరాత్రి 12:20 సుమారు 34 సంవత్సరములుగా ఒరిస్సాలోని బారిపద పట్టణ పరిసర ప్రాంత కుష్ఠరోగులకు సేవ చేయుచున్న ఆస్ట్రేలియా మిషనరీ గ్రేహం స్టెవార్ట్ స్టెయిన్స్ ఆయన 2 కుమారులు సజీవ దహనం చేయబడిరి. ఇది భారతదేశ క్రైస్తవుల ఏళ్ల జరిగిన మరి ఒక అతి దారుణ సంఘటన. అమానుషమైన రీతిలో వారు తమ ప్రాణములు కోల్పోయి బొగ్గుగా కాల్చబడి దుర్బలమైన ఆకారములు గల భస్మముగా మిగిలిరి. ఈ సంఘటనను ఉద్దేశించి భారత రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ వేదనతో కాల పరీక్షకు నిలిచిన సహనాన్ని, సామరస్యాన్ని గండికొట్టే మరపురాని భయానిక తప్పిదం ఇది. ఈ హత్యలు ప్రపంచం చూసిన ఘోరాతి ఘోరమైన నేరాల జాబితాలో చేర్చవలసినవి అని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నా తల అవమానముతో కృంగుచున్నది అని వాపోయిరి. ఇండియా టుడే అను పత్రిక ఈ అసహ్యకరమైన హత్యను భారతదేశమునకు ఒక తీరని కలంకముగా అభివర్ణించింది. ఒక దయగల మంచి వ్యక్తి అతి సాధారణ వస్త్రములను ధరించి అతనిని మాత్రమే గుర్తుకు తెచ్చు టోపీని ఆడించుచు బారిపద పరిసర ప్రాంతములలో సైకిల్పై తిరుగుచు సమాజము నుండి నిర్దాక్షిణ్యముగా త్రోసివేయబడిన కుష్ఠరోగులను తన ఆశ్రయమునకు చేర్చి వారి కొరకు తన జీవితమునే దారపోసిన గ్రేహం స్టెయిన్స్ను హిందూ మతోన్మాదులు అతి దారుణంగా హత్య గావించిరి. గ్రేహంను పోగొట్టుకున్న ఆ ఆశ్రమం బోసిపోయింది. ఆ దుఃఖము నుండి కోలుకొనుటకు ఈనాటికి కూడా ఆ ఆశ్రమ వాసులకు కష్టంగానే ఉన్నది. వారిని ప్రేమించే దయగల స్నేహితుడు వారి డాడా తండ్రిను వారు పోగొట్టుకున్నారు. సంతాల్ ఆదివాసి అయిన కుత్తులు మజ్జిని చూడండి. కుష్టు వ్యాధి వలన అతడు తన చేతి బొటన వ్రేళ్లను పూర్తిగా పోగొట్టుకున్నాడు. అతనిని ఎవరూ ఆదరించినప్పుడు గ్రేహం అతనిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి అతడు బాగుపడినట్లు పరిచర్య చేసి స్వస్థత పొందిన తర్వాత శారద అను బాగుపడిన కుష్ఠరోగినిచ్చి పెళ్లి చేశాను. గ్రేహం వారికి చేసిన సేవల గురించి వివరించుచు శారద ఈ విధంగా చెప్పినది: మా ప్రపంచం చీకటిమయమైనది. క్షణక్షణం మేము మరణమును ఎదుర్కొన్నాం. మాకు ఒక్క పూట భోజనం పెట్టుటకు ఈ మత నాయకులెవరూ ప్రయత్నించలేదు. మేము వారిని యాచించినప్పుడు మా మీద రాళ్ళు విసిరి దూరముగా తరిమివేసిరి. మేము అస్పృశ్యులమని, పూర్వజన్మలో మేము చేసిన పాప కర్మ ఫలితంగా ఈ జన్మలో కుష్ఠవ్యాధిని అనుభవించున్నామని ఈ మత నాయకులు మమ్మల్ని దూషించిరి. పురుగుల వలె అడవుల్లో చనిపోవటకు మేము వదిలివేయబడితిమి. అట్టి పరిస్థితుల్లో స్టెయిన్స్ డాడా అతని స్నేహితులు వచ్చిరి. వారు తమ దయగల చేతులను మా వైపు చాపి మమ్మలను కుష్ఠరోగుల ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళిరి. అక్కడ మేము దేవుని ప్రేమను చూశాం. డాడా అతని భార్య స్వయంగా మా పుండ్లు కడిగి గాయములకు మందులు వేసి కట్లు కట్టిరి. మేము బాగుపడిన తర్వాత కొన్ని వృత్తి విద్యలు నేర్పించి మాకు ఉద్యోగములు ఇచ్చిరి. ఇది నేరమా? సజీవ దహనం చేయబట్టుకు అతడేం చేసెను? వారు ఫిలిప్ను, తిమోతిని కూడా చంపిరి. ఎంత ముచ్చటైన చిన్నారులు!
వారు సమాజంచే వెలివేయబడిన కుష్ఠరోగులమైన మాతో ఆటలాడుకున్నారు. అంతటితో ఆమె దుఃఖమును ఆపుకోలేక గొంతు బొంగురుపోయి ఏమీ చెప్పలేకపోయినది. పద్మ కూడా గతంలో కుష్ఠరోగి. ఇప్పుడు ఆమె పూర్తిగా బాగుపడి ఆశ్రమంలో సహవాసులకు మందులిచ్చి పనిచేయచు వారి గాయములను కట్టుచున్నది. ఆమె చెప్పినదేమనగా, ఈ ఆశ్రమం మూతపడితే కుష్ఠరోగులమైన మేము ఎక్కడికి పోవాలను? ఈ మత విద్రోహులలో ఎవరైనా కుష్ఠరోగుల ఆశ్రమం నడుపుతారా? మా కొరకెన్నడూ ఒక కన్నీటి బొట్టును రాల్చని వారే ప్రస్తుతం మమ్మలను అనాథలుగా చేయుచున్నారు. మతం పేరు చెప్పి ఈ స్టెయిన్స్ డాడా అతని కుమారులు ఏం తప్పు చేసిరో ఈ మతోన్మాదులను చెప్పమనండి. ఇంతటి నీచమైన నేరం చేయుటకు వారెట్లు సాహసించిరో జ్ఞాపకం ఉంచుకోండి. వారు దేవుని నుండి తప్పించుకొనలేరు. శారద, కుత్లుమజి, పద్మ, లవలే, బారిపద, మయూర్భంజ్లలోని వందల కొలది కుష్ఠరోగులు స్టెయిన్స్ను అతని కుమారులను పోగొట్టుకున్నట్టుచే దుఃఖించుచున్నారు. స్టెయిన్స్ కుటుంబ స్నేహితుడైన మయూర్భంజ్ జిల్లా కలెక్టర్ ఆర్ బాలకృష్ణన్ ఈ దుర్ఘటన గురించి చెబుతూ, స్టెయిన్స్ కుమారులైన ఫిలిప్, తిమోతి తన పిల్లలతో సంతోషంగా క్రికెట్ ఆడుకునేవారు. మాడి మసైపోయిన వారి మృతదేహములను చూసిన తర్వాత నాకు జీవించాలనే కోరికే నశించినది అని దుఃఖించెను. ఈ సంఘటన గురించి రాయుటకు ఒరిస్సా వెళ్ళిన ఇండియా టుడే పత్రికా సంపాదకుడైన రూబెన్ బెనర్జీ మళ్ళీ ఎన్నడూ ఇలాంటి దారుణ సంఘటన గురించి రాసే పరిస్థితి రాకూడదని అనుకుంటున్నాను అని తన విషాదమును వెలిబుచ్చెను. ఏది ఏమైనను శతాబ్దముల తరబడి క్రైస్తవ సంఘము హింసింపబడుచున్నది కానీ ఇంతటి దారుణం ఈ మధ్యకాలంలో జరగలేదు. 20వ శతాబ్దం క్రైస్తవ హతసాక్షుల శతాబ్దముగా పరిగణించబడింది. ప్రపంచ సౌవార్తిక సహవాసం వరల్డ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సేకరించిన సమాచారం ప్రకారం ఒక 20వ శతాబ్దంలోనే 113 దేశములలో సుమారు 10 కోట్ల మంది క్రైస్తవులు తాము నమ్మిన విశ్వాసం కొరకు తమ ప్రాణములను కోల్పోయినట్లు తేలింది. ఇన్ని కోట్ల మంది స్వార్థ సేవకుల్లో గ్రహం స్టెయిన్స్ ఒకరు. అతడు ఎవరికీ తెలియకపోయినను తాను చెప్పుటలోనూ చేయుటలోనూ నిస్వార్థముగా ప్రవర్తించి అనేక వందల మంది కుష్ఠరోగులకు ప్రీతిపాత్రుడైనాడు. గ్రహం అతని కుమారులిద్దరూ చంపబడుటకు కారకులైన హిందూ మతోన్మాదులు గ్రహించవలసిందేమంటే, వారిని చంపుట వలన వచ్చిన నష్టం క్రైస్తవులకు కాదు, మానవత్వమునకే తీరని లోటు. ఎవరి కొరకైతే తన జీవితమును దారపోసినాడో ఆ హిందూ కుష్ఠరోగులు తమను రక్షించిన వారిని పోగొట్టుకొనిరి. రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ మాటల ప్రకారం 1986 నుండి 1998 సంవత్సరముల మధ్య ఒరిస్సాలోని క్రైస్తవులపై మరియు వారి దేవాలయములపై కనీసం 60 దాడులు జరిగినవి. భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రములలో జరగనన్ని నేరములు ఒక్క ఒరిస్సాలోనే క్రైస్తవుల జరిగినవను విషయమును కూడా అతడు చెప్పెను. ఒక గొడవ కొరకు లేక రాజకీయ స్వలాభం కొరకు మత మార్పిడి అను నింద వేసి ఇటువంటి అకృత్యములు చేయుట నీచం. వాస్తవమునకు ఏ మనుష్యుడు మరి ఒకరిని బలవంతంగా మత మార్పిడి చేయలేడు. ఒకవేళ అతడు చేయగలిగితే అది నిలవదు. నిజంగా ఒక వ్యక్తి తానున్న మతములోని కార్యకలాపముల ద్వారా మనశ్శాంతి, ఆత్మరక్షణ కనుగొనలేనప్పుడు ప్రేమ, దయ, కరుణ, మనశ్శాంతి, ఆత్మరక్షణ మొదలగునవి గల క్రొత్త నమ్మకమునకు పోకుండా అతనిని ఏది ఆపగలదు? కనుక నిజమైన మత మార్పిడి మానవాతీతమైన కారణములను బట్టి జరుగును. అవి పట్టెడు అన్నం పెట్టుట ద్వారా లేక వాడిన దుస్తులు ఇచ్చుట ద్వారా జరగదు. అసలు అది మాటలతో కూడిన అంగీకారం కాదు. అది కోరుకొనుట లేక ఎన్నుకొనుటలో గల స్వాతంత్రమే కానీ మత మార్పిడి కాదు. ఒక నమ్మకము నుండి వేరొక నమ్మకమునకు లేక ఒక విశ్వాసమునకు మరలుట అనున్నది వివాహము కంటే ఘనమైంది. అది హృదయమును మనస్సును పూర్తిగా మార్చివేయదు. భారతదేశ సంస్కృతికి హిందూ మతమునకు క్రైస్తవులు పెద్ద ఆటంకం అను అంశము కూడా కలదు. క్రీస్తు శకం 42వ సంవత్సరంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడైన తోమా ద్వారా భారతదేశంలో క్రైస్తవ్యం ప్రవేశించింది. అప్పటి నుండి భారతదేశంలో గల కుల గజ్జికి
వర్గ అశాంతికి క్రైస్తవులెన్నడూ కారణం కాదు అన్నది చారిత్రక సత్యం. పైగా వీరు శాంతి కాముకులను పేరు పొందిరి. కుల, మత, వర్గ, వర్ణ తేడాలు లేకుండా క్రైస్తవులు భారతదేశమునకు చేయుచున్న సేవలు, వారు అందించుచున్న సహాయం చక్కగా కనబడుతున్నది. ప్రస్తుత గణాంకములను బట్టి చూసినట్లయితే దేశ జనాభాలో 2.5% ఉన్న భారతీయ క్రైస్తవులు దేశంలోని ప్రాథమిక విద్యలో 20%, విద్యా కార్యక్రమములు, ఆరోగ్య, వైద్య విషయములలో 10%, విధవరాండ్రు, అనాథల కొరకు 25%, వికలాంగులు, కుష్ఠరోగుల కొరకు 30% భారం భరించుచున్నారు. ఇది క్రైస్తవుల బాధ్యతతో కూడిన పౌరసత్వమును గురించి కాక మరి దేని గురించి చెప్పును? అయితే గ్రేహం స్టెయిన్స్ అతని కుమారులిద్దరూ సజీవ దహనము గావింపబడి హతసాక్షులగుటలో గొప్ప బైబిల్ సత్యమున్నదని రూఢిగా నమ్మవలను. ఎందుకనగా ఎక్కడైతే క్రైస్తవులకు వ్యతిరేకముగా హింస జరుగుతున్నదో అక్కడ దేవుడు తన పనివారిని లేపుననుటలో సందేహము లేదు. ఎక్కడైతే ఒక స్టెఫెను ఉండునో అక్కడ ఖచ్చితంగా ఒక సౌలు ఉండి తీరును. క్రొత్త నిబంధనలోని సగం పుస్తకములు రాసిన అపోస్తులుడైన పౌలే ఇందుకు ఉదాహరణ. పౌలు సౌలుగా ఉన్నప్పుడు కొంతకాలం క్రైస్తవులను వ్యతిరేకించి వారిని హింసించుచుండెను. అతడు తాను ఎంతో పట్టుదలగా కాపాడుకొనుచు వచ్చుచున్న విశ్వాసమును ఆటంకపరుచుచున్నారను నెపముతో క్రీస్తు అనుచరులందరినీ రూపుమాపబలనని నిశ్చయించుకొనెను. అయితే సౌలు ప్రభువైన యేసుచే దమస్కు మార్గములో సంధించబడినప్పుడు సన్హెద్రిను సభ ఎదుట స్టెఫెను చెప్పిన బలమైన సాక్ష్యం అతని మనస్సును కరిగించి ఆలోచింపజేసింది. సత్యమును ఎరగక మునుపు తార్సువాడైన ఈ పౌలు పరిసయులలో పరిసయుడు, మత ఛాందస్యవాది, క్రూరుడైన యూదుడు. క్రైస్తవులను బంధించి వారు యేసు నామమును దూషించినట్లు బెదిరించుటకు పాల్పడిన సౌలు ముష్కరులైన అల్లరి మూకలు స్టెఫెనుపై రాళ్ళు రువ్వి చంపిన సమయంలో అక్కడే ఉన్నాడు. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వాడును, దేవదూత ముఖం వంటి ప్రకాశమానమైన ముఖమును కలిగిన ఆ యవనస్తునిపై రాళ్ళు రువ్విన వారి వస్త్రములకు సౌలు కావలిగా ఉండెను. అపోస్తుల కార్యములు 6:15, అపోస్తుల కార్యములు 7:58. శరీరము చీల్చబడినట్లు రాళ్లతో కొట్టినను స్టెఫెను మోకరించి, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని ప్రార్థించుచున్న దృశ్యం సౌలుకు తాను చేసిన పాపములను ఎత్తిచూపినది. సాత్వికము, క్షమించు ప్రేమ, తిరుగుబాటు చేయని స్వభావం మొదలగు లక్షణములను అతడు స్టెఫెను హతసాక్షిగా మరణించుచున్నప్పుడు గమనించను గనక క్రీస్తు యొక్క సత్యం విషయంలో మొదట అంగీకారమునకు వచ్చిన వారిలో సౌలు ప్రథముడు. ఇట్లు సౌలు కొంతకాలం దేవుని సంఘమును హింసించినను తర్వాత మార్చబడి అపోస్తులలో ప్రథముడిగా ఎంచబడినాడు. హతసాక్షుల రక్తమే సంఘమునకు బీజము. భారతదేశంలో గ్రేహం స్టెయిన్స్ యొక్క పైశాచిక హత్య అనేక మంది సౌలులను తప్పనిసరిగా కదిలించి ఉండును. క్రైస్తవ విశ్వాసమును గురించి తీవ్రమైన ఆలోచనలు, ప్రశ్నలు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా వారిలో ప్రారంభించి ఉంటాడు. ఒక మనుష్యుడు భోగ భాగ్యములు గల తన దేశమును వదిలి మరి ఒక పేద దేశములోని కుష్టు వ్యాధిగ్రస్తులకు తన జీవితంలోని 34 సంవత్సరముల పాటు దేని కొరకు సేవ చేయవలను? విధవరాలైన అతని భార్య, కుమార్తె ఆ హంతకులను పూర్తిగా క్షమించుటకు వారు ఎక్కడి నుండి అంత ఆత్మీయ బలమును పొందిరి? వారు నమ్మిన ఈ దేవుడెవరు? క్రైస్తవుల ఎడల ఈ ద్వేషం ఎందుకు? వారికి వ్యతిరేకముగా మనకందించబడినవన్నీ అబద్ధములేనా? యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్పిన మాట సరి అయినదేనా? ఒక వ్యక్తి చనిపోదగినంతటి యోగ్యుడా ఈ యేసు? ఆయన గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ప్రజలు ఆ సంభాషణను నిలిపివేయవలనని ఎందుకు కోరుచున్నారు? బుద్ధుడు, మహమ్మద్, రాముడు, కృష్ణుడు మొదలగు వారి పేర్లు ప్రజలను ఎందుకు నొప్పించవు? ఈ యేసు మీద ఎందుకింత జగడం? ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి అను అనేక ప్రశ్నలు వారికి ఉదయించక మానవు. యేసుక్రీస్తు ఎవరు అను ప్రశ్న మనకు ఎదురైనప్పుడు ఆయనను ఎరిగిన మనకు ఆయనకు గల ఆశ్చర్యకరమైన అధికారములను, హక్కులను గ్రహించుట కష్టం కాదు.
ఆయనకు గల సర్వాధికారములు ఆయనను ఒక ప్రవక్త కంటెను, బోధకుని కంటెను అధికునిగా గుర్తింపజేయుచున్నవి. ఆయన ఒక్కడే దేవునితో సంబంధము కలిగి ఉండుటకు మార్గమును, పాపములను క్షమింపగలవాడును, ఆత్మరక్షణకు మార్గమునై ఉన్నాడు. మనము నమ్ముట, విశ్వసించుట కాదు గాని క్రైస్తవేతరులకు ఈ విషయములను నమ్ముటకు ఎంతో ప్రత్యేకమైనవిగాను కష్టముగాను తోచును. అసలు క్రీస్తు యేసు తాను ఎవరినని బయలుపరిచినాడు అనున్నది ప్రశ్న అయ్యున్నది. ఈ ప్రశ్నను తేటపరచుచు క్రొత్త నిబంధన ఏం చెప్పుచున్నది? వాస్తవమునకు యేసుక్రీస్తు అను పదం ఒక పేరు లేక బిరుదునై ఉన్నది. యేసు అను పేరు గల జేషువా లేక యెహోషువ, జాషువా అను గ్రీకు పదము నుండి గ్రహించబడింది. ఈ మాటకు యెహోవా రక్షకుడు లేక ప్రభువు రక్షించును అని అర్థం. క్రీస్తు అను పదం అభిషక్తుడు అను అర్థమిచ్చు మెస్సియా అను గ్రీకు పదము నుండి లేక మస్సియాక్, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం అను హెబ్రీ పదము నుండి గ్రహించబడింది. క్రీస్తు అను పేరులో రాజు, యాజకుడు అను 2 బిరుదులు ఇమిడి ఉన్నవి. ఈ బిరుదులు ప్రభువైన యేసుక్రీస్తును వాగ్దానం చేయబడిన యాజకునిగాను, పాత నిబంధన ప్రవచనములలోని రాజుగాను నిర్ధారించుచున్నవి. యేసును గూర్చిన, క్రైస్తవ్యమును గూర్చిన సరి అయిన అవగాహన మనం కలిగి ఉండుటకు ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం. క్రొత్త నిబంధన గ్రంథం క్రీస్తు యేసును దేవుడు అని చక్కగా వివరించింది. అందుగల క్రీస్తుకు చెందిన నామాంతరములు మొత్తం 118 కలవు. దేవుడైన వానికి మాత్రమే చెందును. ఉదాహరణకు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటలో యేసును దేవుడు అని పిలుచుట జరిగింది. తీతు 2:13, రోమా 9:5, హెబ్రీ 1:8, 1 యోహాను 5:20 నిజమైన దేవునికి మాత్రమే చెందునట్టి గుణములను లేఖనములు ఆయనకు ఆపాదించినవి. యేసు ఆది నుండి ఉన్నవాడుగా చూపించబడినాడు. మార్గదర్శకుడు యోహాను సువార్త 1:4, 14:6, సర్వాంతర్యామి మత్తయి 28:20, 10:20, సర్వజ్ఞుడు యోహాను 4:16, 6:64, మత్తయి 17:22, సర్వాధికారి ప్రకటన 1:8, లూకా 4:39 నుండి 44, 7:14-15 వచన, మత్తయి 8:26-27 వచన. నిత్య జీవం కలవాడు 1 యోహాను 5:11, 12, 20 వచనములు, యోహాను 1:4 మొదలగునవి. దేవుడు మాత్రమే పొందదగిన ఘనతను, ఆరాధనను యేసు పొందెను. మత్తయి సువార్త 4:10లో యేసు సాతానుతో, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని చెప్పాను. యేసు దేవుని వలె పూజింపబడెను. మత్తయి సువార్త 14:33, 28:9. మరియు కొన్నిసార్లు దేవుని వలె తనను గణపరచవలనని కోరుకొనెను. యోహాను సువార్త 5:23, హెబ్రీ 1:6, ప్రకటన 5వ అధ్యాయం 8 నుండి 14 వచన. తాను ఎవరినని చెప్పుకొనుచున్నారని క్రీస్తు అడిగినప్పుడు పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పెను. మత్తయి 16:16. మార్త యేసుతో చెప్పిందేమనగా, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నాను అనెను. యోహాను సువార్త 4:27. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగిన నతనయేలు, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని యేసును గురించి చెప్పెను. స్టెఫెను రాళ్లతో కొట్టబడుచున్నప్పుడు అతడు ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము అని పలికెను. అపోస్తుల కార్యములు 7:59. అపోస్తులుడైన పౌలు ఎబ్రీలకు పత్రిక రాయిచు, తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అని క్రీస్తును దేవుడు అని సంబోధించెను. హెబ్రీ 1:8. సందేహించువాడు అని పేరుగాంచిన తోమా ఒప్పుకోలు ఉండనే ఉంది. పైగా ఇతడు అధిక విద్యాభ్యాసం చేసిన పట్టభద్రుడు. నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని తోమా చెప్పెను. ఇట్లు తోమా ఇతర శిష్యుల ముందు యేసును గురించి తన సందేహములను వ్యక్తపరిచిన 8 దినముల తర్వాత
తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి తన శిష్యుల మధ్య నిలిచి తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 28 వచనములు. మనము ఇన్ని దృష్టాంతములను వివరించినను విమర్శకులు ఈ సందర్భములన్నీ క్రీస్తుని గురించి ఇతరులు చెప్పినవే కానీ క్రీస్తు తన గురించి తాను చెప్పినవి కావని ప్రశ్నించెదరు. ఇటువంటి వారు ప్రస్తుతం అపార్థం చేసుకున్నట్లే క్రీస్తు కాలంలో ఉన్నవారు కూడా ఆయనను అపార్థం చేసుకుని, ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవమునకు క్రీస్తు కూడా తాను దేవుడినని ఎక్కడా వాదించలేదు. అయితే క్రొత్త నిబంధన వాక్య భాగములను పరిశీలించినచో మనకు క్రీస్తు యొక్క దైవత్వం ప్రత్యక్షమై ఆయన తన దైవత్వపు హక్కులను గురించి పోరాడినాడా లేదా అను విషయములకు ఉదాహరణలు కోకొల్లలుగా స్పష్టమగును. యోహాను సువార్తలో యేసునకు కొందరు యూదులకు మధ్య జరిగిన వివాదం ఉంది. సబ్బాతు దినమున ఒక కుంటివారిని స్వస్థపరిచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని యేసు వానితో చెప్పి స్వస్థపరిచినందున ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను తాను దేవునితో సమానునిగా చేసుకొనెను గనక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. యోహాను సువార్త 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. ప్రభువు తన సొంత తండ్రి అని చెప్పుట ద్వారా యేసు తనను దేవునితో సమానునిగా చేసుకున్నటే గాక తానును తండ్రియు ఏకమై ఉన్నామని కూడా దృఢముగా చెప్పెను. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిది. అందుకు యేసు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేతపట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడిని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదు అని వారు ఆయనతో చెప్పారు. యోహాను సువార్త 10:22 నుండి 33 వచనము. మీరు నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని చెప్పాను. యోహాను సువార్త 8:19. నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూచుచున్నాడు. యోహాను సువార్త 12:45. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. యోహాను సువార్త 15:23. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. యోహాను సువార్త 5:23. మొదలైన ఈ ఉదాహరణల వలన యేసు తనను తాను ఒక నరుని కంటే ఎక్కువ అనిగాను, పైగా దేవునితో సమానునిగా ఎంచుకున్నట్లు రుజువు చేయబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు జన్మించినట్లు ఒక మనుష్యుడు జన్మించి, యేసు జీవించినట్లు జీవించి, యేసు బోధించినట్లు బోధించి, యేసు చనిపోయినట్లు అతడు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచినట్లయితే అతడు ఖచ్చితముగా దేవుడు అని అనిపించుకొనను. అయితే సమాధి నుండి తిరిగి లేచుట అను ఈ అనుభవము క్రీస్తుకు తప్ప మరి ఏ ఇతర అన్య దేవుళ్లకు లేదు. అందుచే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే ఆత్మరక్షణకు మార్గమని మనం గ్రహించవలను. అయితే మనం ఎన్ని విధములుగా క్రీస్తు ఒక్కడే దేవుడు, క్రీస్తు ఒక్కడే రక్షకుడు అని ఎన్నిసార్లు ఘోషించినా ఈ 21వ శతాబ్దపు కఠిన హృదయములు కదిలింపబడకపోవచ్చును. పైగా వారు దౌర్జన్యమునకు దిగి హింసల పాలు చేయుటకు ప్రయత్నించెదరు. ఆత్మీయ స్థితిని కోల్పోయి నైతికముగా పతనమై మానవత్వ విలువలు నశించిన ఈ ప్రపంచం ప్రస్తుతం భూతల స్వర్గముగా ప్రత్యక్షమై అణిచివేత, అత్యాచారం, నాశనము, కుల కక్షలు, డబ్బు సంపాదన మొదలగు వాటితో నిండి సజీవుడైన దేవుణ్ణి గుర్తించు స్థితిలో లేదు. ఇట్టి లోకములో క్రైస్తవులు రక్షకుని సువార్త వ్యాప్తిలో ఎదురైన కష్టముల ఎడల, హింసల ఎడల ఏ విధంగా ప్రవర్తించవలనన్నది మరి ఒక ప్రశ్న. దీనికి సమాధానం వారు రక్షకుని స్వభావం కలిగి ఉండుటయే. ఆయన ఆ జనసమూహములను చూసి
కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను: ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-12 వచనములు. కొండ మీద ప్రసంగం అనబడు ఆయన రాజ్య సిద్ధాంత ప్రకటనను మన ప్రభువైన యేసుక్రీస్తు సమర్పించినప్పుడు తన రాజ్య పౌరుల ప్రాథమిక లక్షణములను మొదట పరిచయం చేశాడు. ఆయన బహిరంగ సేవ ప్రారంభించకముందు చరిత్రకు ఎక్కని నిశ్శబ్దత గల 30 సంవత్సరములలో తన తండ్రి అయిన దేవుని యొక్క స్వభావమునకు ఆయన ప్రతిబింబమై ఉన్నాడు. అందుచేతనే దేవుని రాజ్యం యొక్క పౌరులు తమ రాజును అనగా పరలోకమందున్న తమ తండ్రి యొక్క గుణగణములను అనుసరించేవారుగా ఉండవలనని బోధించెను. దీనికి అనుగుణంగా ఆయన నామము కొరకు శిష్యులు హింసింపబడుటకు సిద్ధంగా ఉండిరి. హింస ఎంత క్రూరమైనదైనను, వారి యెడల కోపం ఎంత కఠినమైనదైనను పగ తీర్చుకొనుటకు వారు తిరస్కరించిరి. కీడు కీడే, హింస హింసే అయినను వారు క్రూరత్వమునకు క్రూరత్వం, హింసకు ప్రతిహింస చేయుట క్రీస్తు ఆత్మకు ఆయన జీవితమునకు ఒక ఓటమి అగునని భావించిరి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పైవస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38-42 వచనములు. పాత నిబంధనలోని కంటికి కన్ను, పంటికి పన్ను అను కఠిన ధర్మశాస్త్రం అమలులో ఉన్న సమయంలో కూడా యేసు ప్రతీకారము, పగ తీర్చుకొనుట తన స్వభావమునకు విరుద్ధమని బోధించెను. తమ సహోదరి ఎడల ప్రవర్తించిన దానికి షిమ్యోను, లేవియు కోపోద్రేకులై హామోరును, అతని కుమారుడైన షెకెమును మరియు ఆ ఊరి వారినందరినీ కత్తివాత చంపి తమ పగ తీర్చుకొనిరి. ఆదికాండం 34వ అధ్యాయం. ఇది మూర్ఖపు ప్రతీకార వాంఛ. వృద్ధుడైన యాకోబు ప్రవచనపూర్వకంగా తన 12 మంది కుమారులను విడివిడిగా ఆశీర్వదించుచు దేవుని ఆత్మ ప్రబోధముగా షిమ్యోను లేవీలతో, షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును అనెను. ఆదికాండము 49వ అధ్యాయము 5-7 వచనములు. క్రైస్తవులు ఎక్కడ హింసించబడుచున్ననో వారి విశ్వాసమునకు కర్తయు అధిపతియునైన క్రీస్తు చెప్పిన దుష్టుని ఎదిరింపవద్దు అను మాటకు వారు కట్టుబడి ఉండవలను. మనం ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మినందున మన మీదకు వచ్చిన నిందను, ద్వేషమును, హింసను భరించవలనే కానీ ప్రతీకారము తీర్చుకొనుటకు ప్రయత్నించకూడదు. ఆ తర్వాత చెప్పబడినవి కూడా ఇదే విధమైన స్థితిని నొక్కి చెప్పుచున్నవి. నిన్ను 1 చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంపను కూడా త్రిప్పుము. దీని అర్థమేమనగా, నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనవద్దు. మీ హక్కుల కొరకు పోరాడవద్దు. 1 మైలు రమ్మని బలవంతం చేసిన యెడల 2 మైళ్ళు వెళ్ళుము.
కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమా 12:21. క్రైస్తవుడు ప్రేమ, అహింస అను కవచాలను ధరించవలను. ఇది క్రైస్తవ ధర్మం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించినలా మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదురు. మత్తయి సువార్త 5:43-48. ఇది మోషే ధర్మశాస్త్రమునకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన బాహ్యమైన మరియు వాస్తవమైన క్రొత్త అర్థం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రభువైన క్రీస్తు అనుచరులైన వారు హింస, ద్వేషము, పగలకు బదులు హింసకుల ఎడల ప్రేమ కలిగి ఉండుట, దీవించుట, మంచిని చేయుట, ప్రార్థించుట అను క్రీస్తు లక్షణములను కలిగి ఉండి క్రీస్తును పోలి నడిచిన ఎంత చక్కగా ఉంటుందో ఊహించండి. శత్రువుల ఎడల ప్రేమ, హింసించు వారిని దీవించుట, ద్వేషించు వారి ఎడల మంచితనం, ద్వేషము, హింసలకు ప్రతిగా ప్రార్థించుట అను ఈ సుగుణములన్నీ మన ప్రియ ప్రభు అయిన యేసు జీవితంలోనూ ఆయన మరణములోనూ ఎంత సంపూర్ణముగా ప్రకాశించినవో చూడుడి. రక్త పిశాసులైన జనసమూహం ప్రభు అయిన యేసు స్వస్థపరిచి దీవించిన చేతులలోనూ పరిశుద్ధ పాదములలోనూ మేకులు కొట్టగా ఆ గొప్ప నిరపరాధి దేహము నుండి కారుచున్న రక్తమును చూడుము. ఆయన మరణించిన ఉన్న గడియను చూడుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని ఆ రక్షకుడైన ప్రభు చేసిన ప్రార్థనను గమనించుము. నిజముగా ఎంత గొప్ప రక్షకుడు! ఇదిగో, యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చెదిరి నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని నేడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొని నేడల ఇలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 26:51-53. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదానని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. లూకా సువార్త 22:49-51. గెత్సెమనే తోటలో యేసును పట్టుకొనుచున్నప్పుడు ఆయన శిష్యులలో ఒకడైన పేతురు తన ప్రియమైన బోధకుని రక్షించుటకు కత్తి దూసెను. మత నాయకుల ద్వేషము చేత ప్రేరేపింపబడిన జనసమూహం కత్తులు, గుదియలు పట్టుకొని యేసును ఆయన 11 మంది శిష్యులను ముట్టడించిరి. జనసమూహము భయంకరముగా ఉండి ఆందోళన చేయుచుండిరి. దివిటీలతోనూ ఆయుధములతోనూ వారు వచ్చి దేవుని కుమారుని పైబడి ఆయనను పట్టుకొనిరి. అంతలో కోపోద్రేకుడైన పేతురు విచక్షణ లేని సాహసముతో తన కత్తి దూసి ప్రభువు వద్దనున్న ఒకరిని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఉద్రేకపూరితమైన ఈ పని క్రీస్తు యొక్క రక్షణ కార్యక్రమమునకు గొడ్డలి పెట్టువంటిది. అందుచే క్రీస్తు పేతురును తీవ్రంగా గద్దించి తన చెయ్యి చాపి వాని చెవి ముట్టి బాగు చేసెను. ప్రత్యుపకారమును దుర్మార్గమును ప్రభు ఆమోదించలేదు. ఆయనందు విశ్వాసం గలవారు ఆయన సువార్తను వ్యాప్తి చేయుటలోనూ వారి విశ్వాసం కాపాడుకొనుటకు ఆయుధములను ఉపయోగింపరాదని, కీడుకు ప్రతికీడు చేయకూడదని వారిని హెచ్చరించెను. దీనిని బట్టి ఆయనకు శక్తి, బలము లేదు అనే అర్థం కాదు.
శరీర సంబంధమైన ఆయుధములలో శక్తి లేదని, అధికారము పరలోకములో ఉన్నదని ఆయన బయలుపరిచి, పేతురు ఉపయోగించిన ఆయుధముల కంటే శక్తిగల ఆయుధములు తనకున్నవని, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని నేడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా అని ప్రశ్నించెను. ఈ దినములలో బెదిరింపులు, ముట్టడుల మధ్య క్రైస్తవునికి ఉన్న ఆదరణ, రక్షణ ఇదే. ప్రార్థనా శక్తి ద్వారా పరలోకము, దాని అధికారము హింసింపబడుచున్న క్రైస్తవులకు లభించును. అలా కాని పక్షమున క్రైస్తవ వ్యతిరేకులు ఇంతకంటే దారుణమైన శ్రమలు, హింసలు మనకు కలిగించేవాడు. అయితే వారి ద్వేషమంతయు దేవదూతల పరిచర్యతో నిలిపివేయబడుచున్నది. గొప్ప శత్రు సైన్యం వారిని చుట్టుముట్టినప్పుడు ఎలీషా ప్రవక్త భయపడుచున్న తన పనివారిని చూచి, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. 2 రాజులు 6వ అధ్యాయము 16-17 వచనం. ఈ రోజున హింసింపబడుచున్న క్రైస్తవులందరి అవసరములకు సరిపోవునంతటి శక్తి పరలోకములో ఉంది. మన బలము చేత దుర్మార్గమును ప్రతిఘటించవలసిన పని లేదు. తన పరలోకపు ప్రతినిధి ద్వారా ప్రభువే మనల్ని విడిపించును. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని అపోస్తులైన పౌలు రాసెను. 2 తిమోతి 4:18. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. 1 యోహాను 4:4 అని రాయుట ద్వారా అపోస్తులుడైన యోహాను మనల్ని ఇంకనూ ఓదార్చుచున్నాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమా 12:19-21 వచనములు. క్రీస్తు ఉపదేశమును అనుసరించి రోమాలోని విశ్వాసులను అపోస్తులుడైన పౌలు, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు, కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు అని హెచ్చరించుచున్నాడు. రోమా 12:14-17 వచనములు. శరీర సంబంధమైన పోరాటములు క్రైస్తవుడు చేయకూడదు. అతని వ్యాజ్యము సర్వశక్తిమంతుని చేతిలో ఉంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్తున్నాడు. కనుక క్రైస్తవుడు తన శత్రువులను ప్రేమించి వారికి మంచి చేయవలెను. ఈ విధమైన దైవిక నీతిని ప్రదర్శించినప్పుడు వాని తల మీద నిప్పులు పోసినట్లగును. అప్పుడు అతని మనస్సాక్షి అతన్ని గద్దించి అతని హృదయములోని కఠినత్వమును తగ్గించివేయును. పేతురు తొందరపాటు వలన తన కుమారుని ద్వారా జరగవలసిన దేవుని కార్యము ఆటంకపరచబడింది. దీని ద్వారా కీడుకు ప్రతికీడు చేయరాదను గుణపాఠమును పేతురు నేర్చుకునను. క్రీస్తు చూపించిన మాదిరిని పేతురు తన మొదటి పత్రికలో రాసెను. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. 1 పేతురు 2వ అధ్యాయము 23 వచనం. హింస, వేధింపు, అన్యాయము, క్రూరత్వముల నడుమ క్రైస్తవుని యొక్క ఆశ్రయం ఇదే. వారి నీతిగల నాయకుని తలను హేరోదు క్రూరముగా నరికించినప్పుడు యోహాను శిష్యులు చేసినది గమనించండి. వారు ఆ శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి. మత్తయి సువార్త 14:12. వారు యేసునకు చెప్పుటయే శరణ్యం అని భావించిరి. మనం కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మన వాదనను అప్పగించవలెను. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు తగిన కాలమందు తన పరిశుద్ధులకు కలిగిన హింసకు ప్రతీకారం చెల్లించును. ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. రోమా 2:5. గుడ్డితనం కలిగించినంతటి పరలోకపు మహిమ వెలుగులో సజీవుడైన క్రీస్తు సౌలుతో మాట్లాడుచు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ప్రశ్నించెను. దీనిలో మనం గ్రహించవలసింది ఏంటంటే,
పరలోకములో ఉన్న ప్రభు శిరస్సుకును భూమి మీద ఆయన శరీరమైన సంగమునకును మధ్య అవినాభావ సంబంధం ఉంది. హింసించబడుచున్న తన ప్రజలతో పాటు క్రీస్తు కూడా శ్రమపడుచున్నాడని తెలుసుకునవలెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీ 2:18. కాగా ఒక అవయవము శ్రమపడుచున్నప్పుడు మిగిలిన అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. 1 కొరింథీ 12:26 అను ఈ వాక్య భాగము నుండి క్రీస్తు కూడా శ్రమపడుచున్న క్రైస్తవునితో పాటు హింసను అనుభవించుచున్నాడని గ్రహించవలను. క్రీస్తు కొరకు, ఆయన సత్యం కొరకు కలిగే హింసలు, శ్రమలు మనలోని కల్మషమును పోగొట్టును. బంగారము నుండి చిట్టెమును, నిజమైన దాని నుండి నామకార్థమైనది వేరగును. చిలకరించినప్పుడు మజ్జిగ నుండి వెన్న వేరైనట్లు హింస అను చిలకరింపు వలన నిజ క్రైస్తవుల నుండి వేషధారులైన క్రైస్తవులు వేరగును. అప్పుడప్పుడు తాత్కాలికంగా సంభవించు కష్టములను భరించలేక కొంతమంది క్రైస్తవులు దేవుణ్ణి నిందించెదరు. అటువంటి సమయములలోనే దేవుడు తనను నిజముగా నమ్మిన విశ్వాసులను గుర్తించును. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:6-8 అయితే క్రైస్తవుడు తనకు వ్యతిరేకముగా జరిగిన చట్ట విరుద్ధ చర్యలకు రాజ్యాంగ హక్కుల ద్వారా రక్షణ పొందవచ్చును. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 22:25-29, 25:10-12 స్వయంగా ప్రభువు కూడా యోహాను సువార్త 18:23 వారి మీద గైకొనబడిన చట్ట విరుద్ధ చర్యలను తమను హింసించుచున్న వారికి తెలియజేసిరి. ఇది ప్రతిఘటన అని అనిపించుకున్నదు. భవిష్యత్తులో తమకు వ్యతిరేకముగా చట్ట వ్యతిరేకమైన చర్యలు, హింసలు జరగకుండా న్యాయ శాస్త్ర సంబంధమైన నైతిక లోపములను హింసకులకు చూపించుట అవసరం. అంతకు మించిందేది అంగీకరింపబడదు. దానికి వాక్య ప్రకారం అనుమతి లేదు. అంతేగాని దళితుల గర్జన, క్రైస్తవులపై దాడులకు నిరసన అంటూ తప్పత్రాగి బూతులు తిడుతూ నామకార్థ క్రైస్తవుల వలె రోడ్లపై చిందులు వేయకూడదు. ఇది క్రైస్తవులకు కీడే కానీ మేలు కాదు. అట్లు చేయటం వలన ద్వేషములు పెరిగి విరోధములు అధికమగును. హింసింపబడిన, తృణీకరింపబడిన క్రైస్తవునికి ప్రార్థన ఒక బలమైన ఆయుధం. భూ సంబంధమైన సమ్మెలు, రోకోల వలన హింస అధికమగును. పేతురు, యోహానులు చట్టవిరుద్ధంగా నిర్బంధించబడి చెరసాలలో వేయబడి వారి మీద అబద్ధ సాక్ష్యం మోపబడి చివరకు విడుదల నొందినప్పుడు వారు తమ స్వజనుల యొద్దకు వెళ్ళి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటికీ వారికి తెలిపిరి. వారు శత్రువుల బెదిరింపులు, వేధింపులను ప్రక్కనబెట్టి ఏక మనస్సుతో దేవునికి మొరపెట్టిరని రాయబడి ఉన్నది. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 23 నుండి 31 వచనములు. మనము ప్రతి పరిస్థితిని, ప్రతి నిర్ణయమును, మన జీవితంలోని ప్రతి ఆపదను ప్రార్థనలో దేవునికి విన్నవించవలను. సూర్యుడు ఉదయించక ముందే ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించేవాడు యేసుప్రభు. రాత్రి నిద్రపోకుండా నక్షత్రముల క్రింద కఠిన రాతి పర్వతముల మీద ఆయన ప్రార్థించినాడు. గెత్సేమనే తోటలో ఆయన వేదన పడి మోకాళ్ళ మీద ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపై పడి గొప్ప రక్త బిందువుల వలె ఆయన. క్రైస్తవులు కూడా క్లిష్ట పరిస్థితులలోనూ కష్టములలోనూ తప్పక ప్రార్థన చేయవలను. అధికమగుచున్న హింసలు, దెబ్బలు, హతసాక్షి మరణములు సంభవించినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసుకొనుటకు అవి ఒక కారణమని గ్రహించవలను. దెబ్బలకు, హింసలకు క్రైస్తవుని ప్రత్యుత్తరం ప్రార్థనయే కానీ ప్రతి అపకారము కాదు. కష్టములు, ఆపదలు ఏ రూపంలో వచ్చినను, హింస ఎంత భయంకరంగా ఉండినను, అది ఎంత హృదయ విదారకరముగా ఉండినను, ఎంత తీవ్రమైనదైనను క్రైస్తవుడు ప్రార్థన యందే స్థిరంగా నిలిచి ఉండవలను. ఎందుకనగా క్రైస్తవులకు ఈ లోకము శాశ్వతమైంది కాదు. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుదుము. నిలవరమైన పట్టణము మనం ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. హెబ్రీ 13:14 వచనములు. ఆకాశంలో రగులు కొన్ని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. 2 పేతురు 3వ అధ్యాయం 11 నుండి 13 వచనములు అను వాక్య భాగములను ఆధారం చేసుకుని క్రైస్తవులమైన మనం మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు రాకడ కొరకు నిరీక్షించవలసిన వారమై ఉన్నాం. ఈ నిరీక్షణ కాలంలో ప్రభువు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి, మార్కు సువార్త 16:15 అని తన శిష్యులకు ఆజ్ఞాపించిన రీతిగా మనం కూడా ఈ ఆజ్ఞను శిరసా వహించుచు క్రీస్తు చేసిన హెచ్చరిక మీద ఆధారపడి ఉండవలను. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మత్తయి సువార్త 10:28. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఈ దినములలో జరుగుచున్న హింసలు వారికి విజయ మార్గములే. రక్షకుని యందలి విశ్వాసము ద్వారా మనం పొందిన నిత్య జీవము నుండి ఈ లోకమైనను లోకములో నుండి మరి ఏదైనాను మనల్ని వేరు చేయలేదని గొప్ప నమ్మకం మనకుంది. శతాబ్దముల నుండి తరబడి అనేక కోట్ల మంది క్రైస్తవులు క్రీస్తు ప్రేమ నుండి వేరొకటకు ఇష్టపడక, ఆయన రక్షణను తిరస్కరించక, తాము నమ్మిన విశ్వాసం కొరకు వధించు రక్తపు ఖడ్గమునకు గొర్రెలు ఎదురు తిరగనట్లు మౌనముగా ఉండి తమ ప్రభువు వలె హతసాక్షి మరణములను అనుభవించిరి. ఇది ఒక ఓటమిగా అన్యులకు కనిపించవచ్చు, కానీ వాస్తవమునకు అది మహిమకరమైన విజయం. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పుచున్నాడు: క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమా 8:34 నుండి 39 వచనములు. ఇట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏర్పరిచిన కట్టడలన్నిటికీ సంపూర్ణముగా విధేయులై ఆయన సువార్త వ్యాప్తి కొరకు హతసాక్షులైన అనేక వందల మంది వృత్తాంతములు ఈ గ్రంథములో వివరించబడినవి. క్రైస్తవ సంఘము ప్రారంభమైన మొదటి శతాబ్దం నుండి 12వ శతాబ్దముల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు మరియు అపోస్తలుడైన పౌలు, అతని శ్రేష్ఠుడైన శిష్యుడగు తిమోతి, లూకా, బర్తొలొమై, ఇగ్నేషియస్, పాలికార్ప్, బ్లాండినా, మార్సెల్లా, పర్వట్ల, అగాదా, అని, ఆస్ప్యూ వంటి అనేక మంది విశ్వాసులు
అన్యులచే అతి క్రూరంగా చంపబడిరి. ఆ తరువాత శతాబ్దములలో క్రైస్తవులు కాకయే తాము క్రైస్తవులమని చెప్పుకొను రోమన్ క్యాథలిక్లు తమ విగ్రహారాధనను, మూఢనమ్మకములను, తప్పుడు సిద్ధాంతములను వ్యతిరేకించిన జాన్ హస్, జెరోము, విషాట్, విలియం టిండేల్, జాన్ ఫ్రిత్, ఆండ్రూ హెవెట్, జాన్ హూఫర్, డాక్టర్ రోలాండ్ టేలర్, బిషప్ రిడ్లే, లాటిమర్, థామస్ క్రాస్మర్ వంటి అనేక లక్షల మంది ప్రొటెస్టెంట్లను అతి దారుణముగా హింసించి చంపిరి. ఆ తర్వాత యానీ హచిన్సన్, మేరీ డయర్, జేన్ గయాన్, డెనిసా, మార్గరెట్ విల్సన్ వంటి అనేక మందిని ప్యూరిటన్లు చంపిరి. చివరిదైన 20వ శతాబ్దంలో వివిధ దేశములలో గల క్రైస్తవేతరుల ద్వారా క్రీస్తు సంఘము హింసించబడింది. ఈ విధంగా అనేక మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ప్రభువైన క్రీస్తు కొరకు హతసాక్షి మరణములు పొందిరి. వీరి కథలను చదువుచున్నప్పుడు ఎంతటి కఠిన హృదయములు కలవారికైనా దుఃఖము పొంగుకురాక మానదు. కొందరు చెరసాలలో వేయబడిరి, కొందరు రాళ్లతో కొట్టబడిరి, కొందరు ఉరితీయబడిరి, కొందరు సముద్రములో ముంచివేయబడిరి, కొందరు ప్రాణములతో ఉండగానే అగ్నితో కాల్చబడిరి, కొందరు క్రూర మృగములకు వేయబడిరి, కొందరు సిలువ వేయబడిరి, కొందరు ఎత్తైన ప్రదేశం నుండి క్రిందికి త్రోయబడిరి, కొందరు అంగవైకల్యము గావింపబడిరి, కొందరు సజీవ సమాధి చేయబడిరి, కొందరు విష సర్పములు గల గోనె సంచులలో కట్టబడిరి, కొందరు పోట్ల ఎద్దులచే పొడవబడిరి, కొందరు స్త్రీలు దిగంబరులుగా చేయబడిరి. ఈ విధంగా క్రైస్తవులు అనేకులు ఘోర హింసలను, అవమానములను పొంది క్రీస్తు కొరకు మరణించుట యోగ్యమని, ఆయన నామం కొరకు మరణించుటకు దేవుడు తమను యోగ్యులుగా ఎన్నుకొనినాడని ఎంచి సంతోషముగా హతసాక్షి మరణములను అనుభవించిరి. వారంతా హింసింపబడుచున్నను తమతో క్రీస్తు కూడా ఉన్నాడన్న నమ్మకం కలిగి ఉండి ఆయన పట్ల అకుంఠిత విశ్వాసమును ప్రదర్శించిరి. ఇట్లు యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన ద్వారా తప్ప ఆత్మరక్షణకు మార్గము లేదని, ఆయనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడని ఇన్ని విధములుగా నిరూపింపబడినను ఇంకను అపనమ్మకం, అనుమానం కలవారికి ఆయన ఉన్నవాడు అనుటకు ఈ ఒక్క రుజువు చాలును. క్రీస్తు సువార్తను, లేఖన సత్యమును నమ్మినందుకు గాను థామస్ హౌకర్ అను సజీవ దాహం చేయవలనని మరణశిక్ష విధించబడింది. అతడు కాల్చబడు స్థలమునకు నడిపించబడుచున్నప్పుడు అతనిని అనుసరించుచున్న గుంపులోని విశ్వాసుల్లో కొంతమంది అగ్నిలో అతనికి తోడుగా దేవుని కృప చాలినంత ఉన్నదనుటకు ఒక చిహ్నమును వారికి చూపించమని అడిగిరి. అతని హింసకులు అతనిని ఒక వాడి కొయ్యకు కట్టి అతని చుట్టూ కట్టెల మోపులు పేర్చి నిప్పు ముట్టించిరి. ఒక్క క్షణం హౌకర్ బిగ్గరగా ప్రార్థించినాడు, కానీ అగ్ని జ్వాలల ధ్వని అతని శబ్దమును హరించివేసింది. జ్వాలలో అతడు నిశ్శబ్దముగా నిలిచినాడు. అతని శరీరము నల్లబడినను, వ్రేళ్ళు అగ్నిలో కాలినను అతడు చలించలేదు. అతడు చాలాసేపు అదేవిధంగా నిలిచినందున అతడు చనిపోయినాడని అక్కడ చేరిన అనేకులు తలంచిరి. అయితే అకస్మాత్తుగా ఆశీర్వదించబడిన ఆ దైవ సేవకుడు అగ్నిచే జ్యోతుల వలె ప్రజ్వలించుచున్న తన చేతులను తల మీదుగా సజీవుడైన దేవుని వైపెత్తి అందరూ గమనించినట్లు సంతోషముగా తన చేతులను కలిపి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు నివేదించుచున్నట్లు 3 సార్లు చప్పట్లు కొట్టెను. అప్పుడు అతని చేతులు ప్రక్కకు జారగా అతడు నెమ్మదిగా మంటలలోకి దిగజారినాడు. కాగెషల్, క్రీస్తు శకం 1555. ఈ విధంగా ఎంతోమంది క్రైస్తవులు తాము నమ్మిన నిజ దేవుని కొరకు మరణించుట యోగ్యము అను విశ్వాసం కలిగి ఉండుట నేటి ఆధునిక క్రైస్తవులమైన మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ వారి శ్రమలు, మరణములు క్రీస్తు నిజ సంఘమునకు బలమును, సాక్ష్యమును చేకూర్చినవి. ఎన్నో ఆధునిక వసతుల ద్వారా సుఖవంతమైన జీవితమును అనుభవించుచున్న మనం ప్రభు అయిన క్రీస్తు కొరకు కాల్చబడి, నలుగగొట్టబడి సజీవ దహనమగుటకు సిద్ధంగా ఉన్నామా? ఆయన నామం కొరకు మరణించిన వారి మాదిరిని ధైర్యముగా అనుసరించగలమా? శ్రమలు, హింసలు ఎదురైనప్పుడు ఆయనందలి మన విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండగలమా? ఈ ప్రశ్నలకు గత 20 శతాబ్దముల నుండి అనేక కోట్ల మంది క్రైస్తవులు తమ హతసాక్షి మరణముల ద్వారా అవును అని ప్రతిధ్వనితో సమాధానమిచ్చిరి. మరి ఆ ప్రశ్నలకు నీ జవాబేమిటి?